ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు మాతో మాట్లాడకుండా ఇలా మౌనంగా ఉంటే మాకేం తోచదన్నయ్య. నాగవల్లకొస్తేనే నువ్వు మాట్లాడతావంటే మళ్ళీ వెళ్ళి పిలుచుకొని వస్తాం. అవునన్నయ్య, చిన్నపిల్ల పంచాయతీలో ఎందుకలా మాట్లాడిందో ఎవరికి తెలీదు. కుముద అన్నట్టు నిన్ను బాధ పెట్టిన నాగవల్లిని తీసుకొచ్చి తప్పైపోయిందని చెప్పించి నీ ముందు గుంజీళ్లు తీయించి లెంపలేసుకునేలా చేస్తాం. అవునక్క, పదండి వెళ్ళి తీసుకొద్దాం. తన కోసం వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటి గడప తొక్కకూడదు. పదమ్మా. నన్ను కాదని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటి గడప తొక్కకూడదు. అన్నయ్య, గుమ్మం వరకు వచ్చింది, లోపలికి రానివ్వచ్చు కదన్నయ్య. ఇద్దరిని లోపలికి రానివ్వచ్చు కదన్నయ్య. అత్త మాత్రమే వచ్చిందమ్మా, ఒక్కతే వచ్చింది. ఏం కావాలో అడగండి. నీ చెల్లికి నీ ఆశీర్వాదం కావాలి గంగా. నా చెల్లి శ్రీవల్లి పెళ్లి షణ్ముఖంతో జరిగినప్పుడు ఖచ్చితంగా తల మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాను. పెద్దమ్మ అడుగుతున్నది నాగవల్లిని ఆశీర్వదించమని. నాగవల్లి ఎక్కడుంది? అదే పంచాయతీలో చచ్చిపోయింది కదా. అన్నయ్య, పొరపాటున కూడా నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు. నిజం చెప్పడం తప్పు కూడా కాదమ్మా. ఇవాళ పొద్దున వరకు నాకు 4 చెల్లెళ్ళుండేవాళ్ళు. పంచాయతీలో న్యాయం జరుగుతుందని అక్కడికి వెళ్తే నాకు అన్యాయమే జరిగింది. నా కళ్ళ ముందే చిన్నప్పటి నుంచి కళ్ళల్లో పెట్టుకుని పెంచిన చెల్లెలు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అక్కడితో తను లేనట్టే. బాబా, ఇప్పటి వరకు ఏం మాట్లాడాలో అర్థం కాక చూస్తూ ఉండిపోయాం. కానీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా మళ్ళీ నిన్ను చూడాలని పెద్దమ్మ వెంట వచ్చిన నాగవల్లిని గడప అవతలే నిలబెట్టి నీ మాటలతో మళ్ళీ మళ్ళీ చంపేస్తూ ఉంటే తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు బావా.
తను నా గురించి ఆలోచించిందా? ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు గంగమాట చెల్లెళ్ళు ఎప్పుడూ జవదాటరని, నేను చెప్పినట్టే వింటారని, నేను వేసిన దారిలోనే నడుస్తారని, నేను కన్న కలలు నిజం చేస్తారని, నా కోసమే వాళ్ళు ఉంటారని. కానీ ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని, అన్నింటినీ వదిలేసుకుని నేను కాదు అన్నవాడి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, చివరికి నేను చచ్చిపోయినా సరే నువ్వు రాకూడదు అని తెగేసి చెప్పినప్పుడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడికి తను నన్ను జన్మలో క్షమించడు. నేను బ్రతికుండగా ఈ పుట్టింటి గడప తొక్కలేను. మా అక్కల్ని, చెల్లిని కళ్ళారా చూసుకోలేను. చూసుకోలేను. నాగవల్లి, లేమ్మా, లేమ్మా. ఆడపిల్ల తల గడప మీద పెట్టకూడదే. లేమ్మా, లే తల్లి. నిజంగా నా ప్రాణాలు ఎక్కడే పోయుంటే బాగుండేదత్తా. నేను చచ్చిపోకూడదని మా అక్క వాళ్ళు, అన్నయ్య అందరూ మాట తీసుకున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.